ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగుపై ఆందోళన చెందిన రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరొచ్చింది. అటు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మరిన్ని అప్డేట్స్ రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా స్టార్ట్ అయినటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు పడకపోయినప్పటికీ ఒక మోస్తారు వర్షాలు అయితే పడుతున్నాయి. పూర్తిగా ఆకాశం అంతా కూడా పూర్తిగా మేఘావృతమై ఉంది. జిల్లాలోని దాదాపు అన్ని చోట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కంటిన్యూ అవుతుంది. ఇక వాతావరణ శాఖ అధికారులు కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు. అల్పపీడన ధోని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది. ఇప్పుడిప్పుడే గత కొద్ది రోజుల వరకు కూడా కొంత పొలం పనులు మధ్యలో నిలిచిపోయినా ఇప్పుడు గత 3-4 రోజులుగా అడపాదడపా కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికే వ్యవసాయ పనులు కూడా దాదాపు ఊపందుకున్నాయి. దాదాపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో ముందుగా వరి సాగు మొదలవుతుంది. సో ఇప్పటికే దాదాపు 50% నాట్లు పూర్తయిపోయినాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా వరి సాగు అవుతుంది. వరితో పాటు పసుపు కూడా సాగు అవుతుంది. ఇప్పుడిప్పుడే పసుపు పనులు కూడా వర్షాలు గత 3-4 రోజులుగా కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత పసుపు సాగు కూడా ఊపందుకునేటువంటి విషయాన్ని మనం చెప్పొచ్చు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా వరి రైతులు అయితే పూర్తిగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే కొంత వర్షాలు పడని సమయంలో వ్యవసాయ నాట్లు వేసుకున్నారు, వరి నాట్లు వేసుకున్నారు. ఈ క్రమంలో కొంత ఆందోళన చెందిన వర్షాలు పడకపోతే ఇప్పటికే భూగర్భ జలాలు అడగంటినాయి. వర్షాలు లేకపోతే వరికి నీరు చాలా ఎక్కువ అవసరం కాబట్టి వర్షాలు లేకపోతే ఈసారి వరి దిగుబడి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి కొంత టెన్షన్ పడ్డారు. కానీ గత 3-4 రోజులుగా కూడా ఒక మోసారుగా వర్షాలు పడుతున్నాయి. నిన్న ఒకరోజు నిన్న ఉదయం అంతా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు బ్రేక్ ఇచ్చినా తిరిగి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కంటిన్యూగా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఇక ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు అటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోనూ సరిహద్దు ప్రాంతాల్లోనూ కొంత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి బేసిన్లో ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైభాగంలో కొంత వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తినటువంటి నేపథ్యంలో కొంత వరద నీటి ప్రభావం వస్తుంది. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 20,562 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కొంత నీటి ప్రవాహం కూడా పెరిగింది. గత 2 రోజుల క్రితం 4,000 క్యూసెక్ల నీటితో మొదలైనటువంటి ఇన్ఫ్లో దాదాపు ఇప్పుడు 20,000 పైచిలకు ఇన్ఫ్లో వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1,066.38 అడుగుల నీరుంది. ఇక 90 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు వచ్చింది. మొన్నటి వరకు కూడా ప్రాజెక్ట్ అంతా డెడ్ స్టోరేజ్ లో ఉండింది. కానీ గత వారం రోజులుగా కూడా కంటిన్యూగా ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులోకి కొంత ప్రాజెక్టు నీటి మట్టం కూడా కొంత పెరిగిందనేటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఇక అటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోనూ అంటే మంజీరా ఎగువ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కొంత ఇన్ఫ్లో పెరిగినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,600 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిగా లేకపోయినట్టుగా 17 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టులో ప్రస్తుతం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కానీ కొంత నిన్నటి నుంచి ఇన్ఫ్లో పెరిగినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు నీటి మట్టం పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఇక అటు పోచారం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి నాగిరెడ్డిపేట, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, అటు పైన ఉన్నటువంటి లింగంపేట ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే వర్షాలు 3 రోజుల పాటు ఏదైతే రెయిన్ అలర్ట్ వాతావరణ శాఖ ఇచ్చిందో అందుకు అనుగుణంగా కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో కొంత వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఇంట్లో పెరిగితే ఖచ్చితంగా ప్రాజెక్టు నీటి మట్టం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా డెడ్ స్టోరేజ్ కి కొంత పైన నీటి నిల్వలు ఉన్నాయి. అంటే మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. కానీ కొంత గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత నీరు వస్తుంది. కానీ ఇంకా పూర్తిగా ప్రాజెక్టులు నిండేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. సాధారణంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఇప్పుడు కూడా వరద నీరు వస్తుంది. దానికి అంటే ఒక అంచనా ఒక ఆనవాయితుంది. ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఆగస్టు, సెప్టెంబర్ మాసంలోనే ఇన్ఫ్లో వచ్చి ప్రాజెక్టు నిండుతుంది. సో ఆగస్టు 2nd వీక్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ప్రాజెక్టు నిండేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఇన్ఫ్లో వస్తున్నా కూడా ప్రాజెక్టు నిండేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు
నిజామాబాద్ జిల్లాలో 5.5 లక్షల ఎకరాలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి దాదాపు 3 లక్షల ఎకరాలు, దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 8 లక్షల పైచిలుకు ఎకరాల్లో ఇప్పటికే పంటలు సాగవుతున్నాయి. వర్షాలు ఇట్లాగే పడాలనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇక చాలా చోట్ల వర్షాలు పడాలని అమ్మవార్లకు అట్లాగే దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ఊర్ల పండుగలు చేయడం, అట్లాగే కప్పలకు స్నానాలు చేయించడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో కొంత వారం రోజుల నుంచి అయితే ఒక మోస్తారు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎడపల్లిలో అత్యధికంగా 27.88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లాగే రెంజల్ బోధన్లో 24 మిల్లీమీటర్లు, మాక్లూరులో 23 మిల్లీమీటర్లు, అట్లాగే నందిపేట్, ఆర్మూర్ మండలాల్లో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఈ ప్రాంతాల్లో వర్షం పడింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్, రెంజల్, ఎడపల్లి, నవీపేట్, మాక్లూర్, నందిపేట్, అట్లాగే ఆర్మూర్, డిచ్పల్లి, మోపాల్, ఇందల్వాయి, అట్లాగే సిరికొండ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించి నాగిరెడ్డిపేట, లింగంపేట్, గాంధారి, కామారెడ్డి, మాచారెడ్డి, బిక్నూర్ మండలాల్లో కొంత వర్షం పడుతుంది. సో ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి పూర్తిగా వాతావరణం మారిపోయింది. పూర్తిగా ఆకాశం అంతా మేఘావృతమైంది. ముసురుతో కూడినటువంటి వర్షం కంటిన్యూ అవుతుంది. ఈ వర్షాలు ఇట్లాగే పడాలన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో వర్షాలు పడడం అయితే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఒక ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.